ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవగానే ఇక సీతారామయ్యని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. హాస్పిటల్లో చాలా బాధపడుతూ అందరూ కూడా సీతారామయ్యకి ఏం జరుగుతుందా అని చెప్పి అందరూ ఏడుస్తూ ఉండగా ఇక ఇందిరాదేవి అయితే ఇక అంటూ ఉంటుంది, చూడు దానలక్ష్మి, ఇప్పుడు నీ కడుపు నిండిపోయినట్టుంది. చెట్టంత మనిషిని కుప్పగూలే పని చేశావు కదా, ఇప్పుడు నీకు కళ్ళు చల్లబడుంటాయి. ఇదిగో ఈ మందర బుద్ధి మాటలు విని పూర్తిగా మారిపోయి చివరాఖరికి ఇదిగో ఈ పరిస్థితికి కారణమయ్యావు. ఇంట్లో ఉమ్మడి కుటుంబంగా ఉంటే ఎంత సంతోషంగా ఉండొచ్చో నీకేం తెలుసు. ఎవరు ఉన్నవాళ్ళు ఎవరు, ఎవరు లేని వాళ్ళు ఎవరు, అందరూ సమానంగా అందరూ కూడా ఒకే గుట్లో ఉంటారని ఆయన కోరికని ఇదిగో ఈ విధంగా నువ్వు అలాగే ఈ మందర కలిసి చివరాఖరికి ఆయన హాస్పిటల్ పాలయ్యేలా చేశారు అని చెప్పి చాలా బాధపడుతూ అంటూ ఉంటుంది ఇందిరాదేవి. ఆ మాటలకి నోరు ఎత్తి ఒక్క మాట కూడా మాట్లాడలేని స్థితిలో ఉంటుంది ఇక ధాన్యలక్ష్మి. ఇక అందరూ అక్కడే ఉంటారు. ఇక ఒక్కసారిగా సుభాష్ రాజ్కి విషయం తెలియాలి కదా, రాజ్కి ఫోన్ చేద్దాం అని చెప్పి ఫోన్ చేస్తాడు. ఇక వెంటనే ఇక కొంచెం సేపు అయినాక రాజ్ లేటుగా లిఫ్ట్ చేస్తాడు. ఒరే రాజ్ అని చెప్పి అంటూ ఉంటే, ఏంటి డాడీ ఏమైంది, ఇంకా మీ బ్యాలెన్స్ ఉన్నట్టుంది, ఇక మీరు అనుకున్నట్టు కానివ్వండి, మొదలు పెట్టండి అనగానే, ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు, నేనేంటి కానిచ్చేది మొదలు పెట్టేది, అయినా ఇంట్లో ఇంత ఘోరంగా జరుగుతుంటే ఎక్కడున్నావు నువ్వు, మర్యాదగా హాస్పిటల్కి రా అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏమైంది డాడీ, హాస్పిటల్ అంటున్నారేంటి అనగానే, ఏమైందా, తాతయ్యకి గుండెపోటు వచ్చింది, ఇదిగో హాస్పిటల్ అడ్మిట్ చేశాం, అందుకే ఫోన్ చేశాను, సరే నేను ఫోన్ పెట్టేస్తున్నాను అనగానే ఒక్కసారిగా ఇక రాజ్ అయితే వెంటనే స్టార్ట్ అయిపోతాడు. ఇక ఇలా హాస్పిటల్లో అందరూ చర్చించుకుంటూ ఉంటే డాక్టర్ గారు వస్తారు. అపర్ణ వెంటనే డాక్టర్ గారు, ఏమైంది డాక్టర్ గారు, మా మావయ్య గారు ఎలా ఉన్నారు అనగానే, అమ్మా ఇక్కడ కావ్య ఎవరు, కావ్య అని చెప్పి ఆయన కలవరిస్తున్నారు. ఆయన కావ్యతో ఏదో మాట్లాడాలంట, కొంచెం కావ్య గారిని లోపలికి రమ్మనండి అనగానే ఒక్కసారిగా నేనే డాక్టర్ గారు కావ్య అని చెప్పి అని లోపలికి వెళ్తుంది. ఇక వెళ్ళగానే ఇక కావ్య లోపలికి వెళ్తుంది అన్న నిమిషంలోనే రుద్రాని ఇక వెంటనే, చూసావా దానలక్ష్మి, ఇంత జరుగుతున్నా లోపల నుంచి కావ్యతో మాట్లాడతానని చెప్పి కబురు పంపారు. ఇక్కడ ఎందుకో నాకు చాలా అనుమానంగానే ఉంది, ఎందుకంటే ఏదో చేసి ఇక ఈ ఇంట్లో ఆస్తి పంపకాలు అవ్వకుండా చేయాలని ఏదో ప్లాన్ వేస్తున్నట్టున్నారు అనగానే ధాన్యలక్ష్మి ఇక రుద్రాణి మాటలు వింటూ ఉంటుంది, బదులు ఏమీ చెప్పదు. ఇక ఇంతలోనే కావ్య లోపలికి వెళ్ళగానే సీతారామయ్య ఆక్సిజన్తో మెల్లగా ఆక్సిజన్ని పక్కన పెట్టి, అమ్మా కావ్య అని చెప్పి ఇక పిలుస్తాడు. తాతయ్య చెప్పండి, ఏంటి నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నారో చెప్పండి అనగానే, అమ్మ కావ్య, నువ్వు పెద్దలంటే నీకు చాలా గౌరవం, నా మాట ప్రకారం నువ్వు ఇంటికి వచ్చావు, అదే మాట ప్రకారం ఇంట్లోనే ఉంటానని మాట ఇవ్వమ్మా. వాడు ఏమన్నా గొడవ చేసినా, ఏ రకంగా నిన్ను బాధ పెట్టినా, నీ మనసు ఎంత ముక్కలైనా ఇల్లు వదిలి వెళ్ళనని మాట ఇవ్వమ్మా అనగానే, తాతయ్య అనగానే, అవునమ్మా, నీ పెద్ద ముసలాయన అయిపోయాను నేను, ఇక ఉంటానో పోతానో కూడా నాకు తెలీదు, నమ్మకం కూడా నాకు లేదు, నా మనసు మొత్తం కూడా కుటుంబం మీదే ఇక తిరుగుతూ ఉంది. ఇంటికి పెద్ద మనవడైన నా మనవడు దారి తప్పాడు, వాడిని దారిలోకి తీసుకొని రావాలని నా ఉబ్బలాటం, నువ్వు అలాగే నా మనవడు ఇద్దరు పిల్ల పాపలతో కలకాలం కలిసి ఉండాలి, అదే నాకు. చూడమ్మా, నన్ను ఇంకా ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను, దయచేసి మాట ఇవ్వు, ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని ఆపదలు వచ్చినా ఇల్లు దాటి వెళ్ళనని నాకు మాట ఇవ్వమ్మా అని చెప్పి ఇక మాట తీసుకుంటూ ఉంటాడు సీతారామయ్య. సరే తాతయ్య, మీకు ఏమీ కాదు, మీరు క్షేమంగా ఇంటికి వస్తారు, మీరు అనుకున్నట్టే అంతా జరుగుతుంది, నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇల్లు దాటి ఎప్పుడు వెళ్ళను అని చెప్పి మాట ఇస్తుంది. ఇక సీతారామయ్య ఆ మాటలు చెప్పి ఇక మళ్ళా ఇక ఒక్కసారిగా స్పృహ కోల్పోతాడు. తాతయ్య అనగానే ఇక వెంటనే నర్సు వచ్చి, మీరు బయటికి రండి, ఆయన నిద్రపోతున్నారు, ఆయనకి మత్తుగా ఉన్నట్టుంది అని చెప్పి బయటికి పంపించేస్తుంది. ఇక కావ్య బయటికి రాగానే ఒక్కసారిగా ఇక ఎదురుగా రాజ్ చాలా హడావుడిగా కారు పార్కింగ్ చేసి పరుగున వస్తూ ఉంటాడు. రావడంతోనే డాడ్
తాతయ్యకి ఏమైంది డాడీ? ఏమైంది? తాతయ్యని హాస్పిటల్లో అడ్మిట్ చేశానన్నారు. సడన్గా గుండెపోటు ఎందుకు వచ్చింది అని చెప్పి విలవిలలాడిపోతాడు రాజ్ అయితే. అది రాజ్ అని చెప్పి ఇక ప్రకాశం చెప్పబోతుంటే, ఒరే ప్రకాశం ఆగరా, ఒరే రాజ్ లోపల ఐసీయూలో ఉన్నాడ్రా, కావాలంటే చూడు అని చెప్పి లోపలికి పంపించగానే ఇక ఐసీయూ బయట నుంచి మిర్రర్ అవతల నుంచి రాజ్ నుంచొని ఇక సీతారామయ్యని చూసి కన్నీరు మున్నీరవుతాడు. సీతారామయ్య చెప్పిన మాటలన్నీ కూడా గుర్తుకు వస్తూ ఉంటాయి. నువ్వు నా కుటుంబంలో ఏ రకంగా పుట్టావురా, ఇంత ఘోరంగా ప్రవర్తిస్తావని అస్సలు అనుకోలేదు. ఇక నా మనవరాల్ని ఏ తప్పు చేసిందని వదిలిపెట్టావు అని చెప్పి అన్నీ కూడా తిట్టిన తిట్లు, ఇక రాజ్తో మంచిగా మాట్లాడిన మాటలు, తనని మనవుడిగా అందరికంటే ముందులో ఇక ఎండీని చేసిన విషయాలు అన్నీ, ఇక ప్రేమగా చూసుకున్నవి అన్నీ కూడా గుర్తు తెచ్చుకొని ఇక రాజ్కి కళ్ళ వెంట నీళ్ళు ఆగవు. ఇక ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోయి ఇక బయటికి బాధపడుకుంటూ బయటికి వస్తాడు. ఇక్కడ ఇలా ఉంటే కళ్యాణ్ అలాగే ఇక అప్పు ఇద్దరు కూడా ఇక ఎవరి పనికి వాళ్ళు వెళ్ళిపోతారు. కళ్యాణ్ ఎప్పట్లాగే తన అసిస్టెంట్ ఉద్యోగానికి తను వెళ్ళగానే ఇక అప్పు కూడా పోలీస్ ట్రైనింగ్కి వెళ్ళిపోతుంది. ఇద్దరికి విషయం అస్సలకి తెలీదు. ఇక ఈవినింగ్కి ఇక కనకం విషయం చెప్తుంది. ఒక్కసారిగా కళ్యాణ్ అప్పు ఇద్దరు కూడా తాతయ్యకి ఇంత ఘోరం జరిగిందా అని చెప్పి ఇద్దరు హుటాహుట్టిన హాస్పిటల్కి బయలుదేరతారు. ఇక సీతారామయ్యని కళ్యాణ్ అలాగే అప్పు ఇద్దరు కూడా ఐసీయూ బయట నుండి చూసి చాలా బాధపడతారు. తాతయ్యకి ఎందుకు ఇలా జరిగింది నాన్న, పెదనాన్న, ఒక్కసారిగా తాతయ్య ఎందుకు ఇంత ఘోరంగా అయిపోయారు, మొన్నటి వరకు బాగానే ఉన్నారు కదా, ఏం జరిగింది పెదనాన్న అని చెప్పి అడుగుతూ ఉంటాడు కళ్యాణ్. కానీ ఎవరు కూడా ఏమి చెప్పరు. ఇక మొత్తానికైతే ఇక కళ్యాణ్ చాలా బాధపడుతూ రాజ్ పక్కన కూర్చొని ఉంటాడు. ఇక రాజ్ అయితే బాగా ఆలోచిస్తాడు. ఒరే కళ్యాణ్, నువ్వు ఈరోజు హాస్పిటల్కి వచ్చావు తాతయ్య పరిస్థితి చూడటానికి. మనందరం కలిసి తాతయ్యని నార్మల్ స్థితికి తెచ్చుకోవాలి అంటే ఒక్కటేరా, ఒక్క విషయంలోనే తాతయ్యకి లోపల బాధ ఉంది అని చెప్పి రాజ్ అంటాడు. లేదన్నయ్య, నాకు కూడా తెలుసు ఖచ్చితంగా తాతయ్య ఏదో విషయానికి బాధపడుతున్నారని, డాక్టర్ కూడా అదేగా చెప్పారు అనగానే ఇక అందరూ కలిసి ఇక హాల్లో ఉండగా సపరేట్గా రాజ్ అలాగే కళ్యాణ్ ఇద్దరు కూడా బాధపడుతూ కూర్చుంటారు. ఇక అప్పుడు అక్కడికి ప్రకాశం అలాగే సుభాష్ ఇద్దరు వస్తారు. రాజ్, కళ్యాణ్, మీరిద్దరూ మా వారసులు, మా ఇంటికి పుట్టిన బిడ్డలు, అలాంటి మీరిద్దరూ ఒక్కొక్క తప్పు చేస్తూ ఉంటే ఎవరైనా ఓర్చుకోలేరు. ఇక ముఖ్యంగా తాతయ్య తన కుటుంబం చిన్న భిన్నం అయిపోతుంది అంటే తట్టుకోలేకపోయారు అని చెప్పి అనగానే ఇక షాక్ అయిపోతాడు కళ్యాణ్. పెదనాన్న ఏం మాట్లాడుతున్నారు అనగానే, ఒరే కళ్యాణ్ ఏం మాట్లాడమేరా, నిజం మాట్లాడుతున్నావురా అని చెప్పి ప్రకాశం అయితే అనగానే, ఏంటి డాడీ ఏమైంది అని చెప్పి అనగానే ప్రకాశం అలాగే కళ్యాణ్కి రాజ్కి ఇద్దరికి కలిపి చెప్తాడు. ఈరోజు మీ అమ్మ చేసిన పనికి తాతయ్యకి ఇదిగో ఈ దుస్థితి పట్టింది. తను ఆస్తి ముక్కలు చేయమని చాలా పెద్ద గొడవ చేసింది రాజ్. ఆ గొడవలో ఇక నాన్న చాలా బాధపడి చివరాఖరికి కుప్పగూలిపోయారు. లేదంటే చస్తానని ఉరి వేసుకోవడానికి హాల్లో నట్టెట్లో ఉరి వేయడానికి ట్రై చేసిందిరా మీ పిన్ని అని చెప్పి ప్రకాశం రాజ్తో అంటాడు. ఆ మాటలు విన్న కళ్యాణ్, రాజ్ ఇద్దరూ షాక్ అయిపోతారు. ఏంటి నాన్న, ఏంటి డాడీ ఏం మాట్లాడుతున్నారు, బాబాయ్ చెప్పింది నిజమా అనగానే, అవునరా, ఈరోజు నేను చాలా ఫీల్ అయ్యాను. ఇంట్లో ఎప్పుడూ లేని చాలా పెద్ద రణరంగమే జరిగింది అని చెప్పి ఇక చెప్పుకుంటూ ఉంటే, దీనికి ఒకటే పరిష్కార మార్గం అని చెప్పి అంటాడు సుభాష్. ఏంటి పెదనాన్న, ఏంటి ఆ పరిష్కార మార్గం చెప్పండి పెదనాన్న అనగానే, చెప్పడానికి ఇంకేమీ లేదు. నాన్నగారి ఇక చాలా వరకు చాలా స్ట్రగుల్ అయ్యి చివరాఖరికి 2 సార్లు స్ట్రోక్ వచ్చింది. ఇక అంతకుముందు వరలక్ష్మి వ్రతం అప్పుడు ఒకసారి రాగా, ఇక ఇప్పుడేమో రెండోసారి డాక్టర్లు చెప్పారు. మూడోసారి కనుక వస్తే ఇక నాన్నగారు తక్కరని. అలాంటి సిచ్యువేషన్లో ఉంది ఇప్పుడు నాన్నగారి ఆరోగ్య పరిస్థితి. కాబట్టి ఇక్కడి నుంచైనా సరైన తీరులో కుటుంబం వెళ్ళాలని కోరుకుంటున్నాను రా. ఒరే ముఖ్యంగా రాజ్, నీకే చెప్తున్నాను, నువ్వు కావ్య ఇద్దరు కూడా ఎలాంటి గొడవలు పడకుండా సక్రమంగా ఇంట్లో ఉంటూ కళ్ళారా తాతయ్యకి ఆనందం కలిగేలాగా మీరిద్దరూ పిల్ల పాపలతో కలిసి ఉంటే చూడాలని నాన్న ఎన్నోసార్లు నాతో మాట్లాడాడురా.
చివరాఖరికి ఆ పెద్దాయన కోరిక నువ్వు తీర్చలేవా? నీ మీద ఎంతో ప్రేమ ప్రఖ్యాతలు అందరూ కుటుంబం అంతా పెంచుకొని నిన్ను ఇంత వాడిని చేస్తే చివరాఖరికి నువ్వు తాతయ్య గురించి కావ్య నువ్వు కలిసి జీవించలేరా అని చెప్పి చాలా చక్కగా చెప్తారు సుభాష్ అయితే. ఆ మాటలకి విని రాజు అయితే, డాడీ మీరు చెప్పేది నాకు అర్థమవుతుంది కానీ అనగానే కానీ లేదు కీనీ లేదు అన్నయ్య, నిజం చెప్పాలంటే వదిన చాలా మంచిది. వదిన విషయంలో నువ్వే అనవసరంగా ఎక్కువ చేస్తున్నావు అనిపిస్తుంది. వదినతో పాటు నువ్వు ఇద్దరు కూడా చిలక గోరింకల్లాగా ఇంట్లో కలిసిమెలిసి ఉంటే తాతయ్య ఆరోగ్యం కుదుటపడుతుంది అని చెప్పి ఇక కళ్యాణ్ చెప్తూ ఉంటే, ఏంట్రా నువ్వు రాజుకి చెప్తున్నావు, నీ వైపు నుంచి అంత కరెక్ట్గానే ఉందనుకుంటున్నావా అని చెప్పి ప్రకాశం అంటాడు. మరి నేనేం చేశాను డాడీ అని చెప్పి కళ్యాణ్ అనగానే, నువ్వేం చేసావా? ఇంట్లో అసలు మీ అమ్మ దేనికి గొడవ పడుతుందో తెలుసా? నువ్వు మీ అమ్మకి దూరంగా ఉంటున్నావని, నువ్వు ఎక్కడో బ్రతుకుతున్నావని, ఆ విషయం గురించి మీ అమ్మకి ఏం చెయ్యాలో తెలియక అదిగో మీ అత్త మందర ఏది చెప్తే అది నిజమని చివరాఖరికి ఈరోజు ఇంత రద్దాంతం చేసింది. కాబట్టి నువ్వు అలాగే అప్పు మీరిద్దరూ కూడా ఇక్కడికి మాతో పాటు కలిసే ఉండాలి. ఇక నువ్వు అక్కడి నుంచి వచ్చేయాలరా కళ్యాణ్ అనగానే ఒక్కసారిగా కళ్యాణ్, నాన్న డాడీ అది జరగదు అనగానే, ఎందుకు జరగదు అని చెప్పి అంటాడు రాజు అయితే. ఒక్కసారిగా అది కాదన్నయ్య, నేనేంటో ప్రూవ్ చేసుకుందామని నేను బయటికి అడుగు పెట్టాను. ఇప్పుడు నన్ను అవకాశాలు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. అలాంటప్పుడు నేనేంటో ప్రూవ్ చేసుకోకుండా ఇంటికి అడుగు పెడితే రేపు పొద్దున్న అప్పు కూడా అనామికలాగా నువ్వు దేనికి పనికిరావు అని అంటే నేను తట్టుకోలేను అనగానే, లేదు ఎట్టి పరిస్థితుల్లో అప్పు అలా అనదురా, నీ వెనకాలే ఉంటుంది. అప్పు విషయంలో నువ్వు ఇంకా ఈ రకంగా ఆలోచిస్తున్నావా అనగానే, ఇంతలో ఇక అప్పు కూడా వస్తుంది. కళ్యాణ్ ఈరోజు ఇంత ఘోరం జరిగింది, రేపటి రోజు తాతయ్యకి ఏమన్నా జరిగిందంటే ఎప్పటికీ మనం మర్చిపోలేము. మన గురించే తాతయ్య ఇలా అయిపోయారని మనకి జీవితాంతం గిల్టీ అనేది చంపేస్తుంది. కాబట్టి కాకపోతే మన ఇద్దరం అత్తయ్య గారితో పాటే ఉందాం, కానీ నాది ఒక చిన్న షరత్ అని చెప్పి అంటుంది. ఏంటప్పు చెప్పు అని చెప్పి ఇక ప్రకాశం అలాగే సుభాష్ అనగానే, మీరు రమ్మన్నట్టు మేము వస్తాము, కానీ మేము కూడా అక్కడ ఉంటాం, కానీ మాకు సంబంధించిన పనులన్నీ కూడా మేమే చేసుకుంటాము. మేము మా పనుల్లో మేము ఉంటాము. ప్రతి ఒక్క రూపాయి మా డబ్బులతోనే మేము ఖర్చు పెట్టుకుంటాము. దీనికి సంబంధించిన షరతుకైతే మేము రావటానికి ఓకే అని చెప్పి అంటుంది అప్పు. ఆ మాటలకి కళ్యాణ్, అవును నాన్న, అప్పు చెప్పినట్టుగా ప్రతి ఒక్కటి మా కాయ కష్టం మీదే మేము తెచ్చుకొని ఇక పోషించుకోవడానికి అన్ని రకాలుగా మా డబ్బులతోనే మేము బ్రతుకుతాము. దానికి మీరు ఓకే అంటే మేము వస్తాము, లేదంటే అనగానే, సరేరా నీ ఇష్టం, కానీ నువ్వు ఎక్కడో ఉంటే మాకు ఇష్టం లేదు. నువ్వు మా కళ్ళ ముందుటే ఉంటే ఎంతో కొంత ఇంట్లో అందరం కలిసి ఉన్నామనే తృప్తితో నాన్న నార్మల్ స్థితిలో ఉంటారు అని చెప్పి మొత్తానికైతే రాజ్కి కళ్యాణ్కి ఇద్దరికి కూడా అర్థమయ్యే రీతిలో సుభాష్ అలాగే ప్రకాశం అయితే చెప్తారు. ఇక సీతారామయ్యకైతే డాక్టర్ అయితే స్టెంట్ వేసి ఇక ఖచ్చితంగా నన్ను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, ఇంట్లో ఎటువంటి స్ట్రెస్ ఆయన మీద పడకుండా చూసుకోండి అని చెప్పి మొత్తానికైతే సీతారామయ్యకి ఇక స్టెంట్ వేసి ఇంటికి డిశ్చార్జ్ చేస్తారు డాక్టర్లు అయితే. ఇక ఇంటికి వెళ్ళిపోతారు దుగ్గిరాల కుటుంబం. సీతారామయ్య గాజు బొమ్మలాగా ఇక ఎవరు కూడా ఆయన నొప్పించే ప్రయత్నం చేయరు. అందరూ కూడా చాలా ప్రశాంతంగా మారిపోతారు. ముఖ్యంగా దానలక్ష్మి, కళ్యాణ్ అలాగే అప్పు ఇద్దరు కూడా ఇక ఇంటికి రావడానికి ఒప్పుకున్నారని ఎంతో కొంత కూల్ అవుతుంది. ఆస్తి గురించి కానీ హక్కుల గురించి కానీ ఇక మాట్లాడదు ఇక దానిలక్ష్మి. ఇక రుద్రాణి మాత్రం లోపల ఉడికిపోతూ ఉంటుంది. ఒరే రాహుల్, మనం చేసిన పనికి ఈ పాటికి ముసలాయన చనిపోతాడనుకున్నాను, కానీ బతికి బట్ట కట్టి చివరాఖరికి కుటుంబాన్ని అంతా కలిపేశాడు. ఇటు రాజ్ కావ్య, ఇటు కళ్యాణ్ అప్పు ఇద్దరు కూడా భార్య బిడ్డలతో సంతోషంగా ఉండాలని మా ముసలాయన చూస్తున్నాడంట. ఈ విషయంలో ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. దానలక్ష్మికి పూర్తిగా మార్చేశాను, నా గ్రిప్పులో పెట్టుకొని కీలు బొమ్మను చేసి ఆడిస్తున్నాను,
కానీ ఈరోజు మొత్తానికి కొడుకు రాకతో మనిషి మారిపోయి నా గాలిని కూడా కనీసం కొంచెం కూడా నా వైపు చూడట్లేదు అని చెప్పి ఇక అంటూ ఉండగానే దానిలక్ష్మి అటువైపుగా వస్తుంది. ఒక్క నిమిషం ఉండరా రాహుల్ అని చెప్పి వదిన అని చెప్పి దానిలక్ష్మి దగ్గరకు వస్తుంది. ఏంటి రుద్రాణి చెప్పు అనగానే అది వదిన ఆస్తి గురించి అనగానే చూడు రుద్రాణి ఇప్పటికే చాలా పెద్ద గొడవలు అయ్యాయి. చివరాఖరికి దేవుడు లాంటి వ్యక్తి మా మామయ్య గారు హాస్పిటల్ పాలయ్యారు. ఇప్పుడు ఈ విషయంలో ఆస్తి గురించి నోరు ఎత్తినా దానికంటే మరొక పాపం కోట్లేదు. అయినా నాకు ఒకటి అర్థం కావట్లేదు. నాకు లేని బాధ నీకేంటి? ఈరోజు నా కొడుకు ఇంటికి వచ్చేస్తున్నాడు. నా కొడుకు కోసమే నేను ఇదంతా చేశాను. అలాంటి నా కొడుకే ఇంటికి రావడానికి ఒప్పుకున్నాక ఇంకా ఆస్తి ముక్కలు నేనెందుకు చేస్తాను? రేపో మాపో కళ్యాణిక రాజ్ ఇద్దరు కూడా ఎండీగా ఇక దుగ్గిరాల కుటుంబం మనవలుగా ఇక కంపెనీ బాధ్యతలు తీసుకుంటారు. అప్పుడు వాళ్ళిద్దరూ సమానంగా ఉంటే చాలు, సమానమైన హక్కులు ఉంటే చాలు, ఆస్తులు చీల్చిన అవసరమే లేదు అని చెప్పి ఇక సంతోషపడిపోతూ ఉంటుంది. మరి నా పరిస్థితి ఏంటి వదిన? నువ్వు అలాగే అపర్ణ వదిన ఈ ఇంటికి కోడలు కాబట్టి మీ ఇద్దరు హాయిగా ఆస్తిని పంచుకుంటారని ఆలోచన ఉంటుంది. మరి నా కొడుకుకి అన్యాయమే కదా అనగానే అది నాకు అడుగుతావేంటి? అయినా నాకు ఒకటి తెలియక అడుగుతున్నాను. నువ్వు ఈ ఇంటికి అసలు కూతురువే కాదు. ఏదో మామయ్య గారు చేరదీసి నీకు ఇక చదువు గట్రా చెప్పించి నీకు ఒక పెళ్లి చేసి పంపిస్తే నువ్వు గోడకు కొట్టిన బంతిలాగా ఇంటికి వచ్చి పడ్డావు. నిన్ను పెంచి పోషించడమే ఒక పెద్ద బాధ్యత. అలాంటిది నీ కొడుకుకు కూడా ఇంకా ఒక బాధ్యతారహితంగా ఇంట్లోనే ఉంచుతూ మొత్తానికి ఆస్తి కావాలంటావేంటి? ఇదిగో రుద్రాణి నువ్వు ఇంట్లో జీవితాంతం ఉండు, ఎవరికి అడ్డం లేకుండా. అంతేగాని మధ్య మధ్యలో వచ్చి నాకు ఆస్తి దక్కుతుంది అనే మాట మాత్రం మాట్లాడమాకు. ఎప్పటికైనా రాజ్ కళ్యాణే వారసులు. వాళ్ళిద్దరికీ ఈ ఆస్తి చెందుతుంది. నీ కొడుకు ఎలా చెందుతుంది? ఒకవేళ కాదు కూడదని నువ్వు ఎంత గొడవ చేసినా నేను అస్సలు ఒప్పుకోను. అపర్ణ అక్క ఒప్పుకున్నా నేను ఒప్పుకోను అని చెప్పి ఇక దానిలక్ష్మికి ట్విస్ట్ ఇస్తుంది. ఇక రుద్రానికి ట్విస్ట్ ఇస్తుంది దానిలక్ష్మి. ఆ మాటలు విన్న రుద్రానికి కడుపు మండిపోతుంది. అమ్మని దానిలక్ష్మి నీ మనసులో ఎంత కుట్రుందా? ఎవరు ఒప్పుకున్నా నువ్వు ఒప్పుకోవా? నా ఆస్తికి నువ్వెలా అడ్డుపడతావు? నువ్వు ఒకటైపోతే నేను వేరా? చెప్తా ఈ ఆస్తికి ఏ రకంగా నీ కొడుకు వారసుడవుతాడో అది చూస్తా. వాణ్ణి ఈ ఇంటికి రానివ్వకుండా ఈ భూమి మీద లేనివ్వకుండా చేస్తే అప్పుడు తెలుస్తుంది నీకు నా విలువ. ఈ ఇంట్లో ఎవరి ఇంట్లో నుంచి వెళ్ళిపోతారో ఎవరి ఇంట్లోనే ఉంటారో నీకు అర్థమయ్యేలా చేస్తాను. కళ్యాణ్ని యాక్సిడెంట్ చేసి పడేస్తే ఒక పీడ పోతుంది అనుకున్నట్టు కళ్యాణ్ చేస్తాడు. కళ్యాణ్ చావుకి కారణమైన ఈ కుటుంబం గురించి దానిలక్ష్మి ఇక జీవితాంతం కళ్యాణ్ విషయంలో నా కొడుకు చనిపోవడానికి కారణం మీరే అన్నట్టుగా ఇక ఒక రకమైనగా మనిషి పిచ్చిదైపోతుంది. రాజ్ తమ్ముడు లేక ఆఫీసు విషయాలు పట్టించుకోలేక మనసు స్థిమితంగా లేక దెబ్బకి దుగ్గిరాల కుటుంబం ఇక బగ్గున మండిపోతుంది. ఒక్క కళ్యాణ్ చావుతో ఫుల్ స్టాప్ పెట్టేయచ్చు. నా కొడుకుని అందరం ఎక్కిస్తాను. కొంచెం రిస్క్ అయినా పర్వాలేదు. అనామికతో కలిసి ఈ విధంగా చేస్తే తప్ప వీళ్ళకి బుద్ధి రాదు అని చెప్పి ఇక రుద్రాని చాలా పెద్ద కుట్రని పన్నుతుంది ఇక కళ్యాణ్ మీద. ఇక కళ్యాణ్ అప్పు ఇద్దరు కూడా దుగ్గిరాల ఇంటికి రావడానికి ఒప్పుకున్న ఆ పక్కనే ఉన్న ఇంకొక రూమ్లో వాళ్ళిద్దరూ ఉండడానికి ఇష్టపడతారు. ఇదంతా కూడా ఇంట్లో అందరికీ తెలుసు. ఇంట్లో అందరితో కలిసి ఉండకుండా వాళ్ళు సపరేట్గా వంట చేసుకొని సపరేట్గా ఉండడం కోసం విడిగా ఒక రూమ్లో వాళ్ళిద్దరూ ఉంటూ ఉంటారు. ఇక ఇంటికి వచ్చిన అప్పు కళ్యాణ్ ఇద్దరు కూడా ఆ ఇంట్లో భోజనం వండుకుంటూ సపరేట్గా ఉంటూనే అందరితో కలిసిమెలిసి ఉంటారు. ఇక కళ్యాణ్ ఆ రకంగా ఉంటూ ఉండడం దానిలక్ష్మి చూస్తూ ఏదో ఒక రోజు వీడిని ఇక అమ్మ నీ దగ్గరే ఉంటాను అని రాగాన్ని చేసుకోవాలి అని చెప్పి ఇక ఇంట్లోకి వెళ్ళి మొత్తం చూస్తూ ఉంటుంది. వాడికి సంబంధించిన వంటలు వార్పులు అన్నీ కూడా ఇక ఇష్టమైనవన్నీ కూడా చేసి పెడుతూ మళ్ళా నా తల్లి మా అమ్మాయి ముఖ్యమని నా దగ్గరికి వచ్చేలాగా నేను చూసుకోవాలి అని చెప్పి దానిలక్ష్మి అయితే కళ్యాణ్ని తన వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇక ఈ విధంగా కళ్యాణ్ అక్కడ ఉంటూనే ఇక సపరేట్గా ఉంటూ ఉంటాడు. రాజ్ కావ్య ఇద్దరు కూడా ఎడమొహం పెడమొహంతో ఉన్న ఇక కావ్య మాత్రం ఒక్కసారిగా ఏవండి ఈరోజు మీరు నా మొహం చూసి తిప్పుకుంటున్నారు
నేను అంత పెద్ద ఘోరం ఏమీ చేయలేదు. నిజం చెప్పాలంటే ఈ ఇంటికి నేను రానన్నాను. తాతయ్యే నన్ను బ్రతిమలాడి ఇంటికి తీసుకొని వచ్చారు. తాతయ్య ఇష్టాన్ని నేను కొట్టి పారేం ఇష్టం లేక ఈ ఇంట్లో అడుగుపెట్టాను. మీరు ఫస్ట్లో నన్ను పెళ్లి చేసుకున్నాక అందరి దృష్టిలో మనం బెడ్రూమ్లో ఉన్న ఇద్దరం కూడా ఎడమొహం పెడమొహంతోనే ఉండేవాళ్ళం. అదే జీవితాంతం కంటిన్యూ అవ్వాలని డిసైడ్ అయ్యే వచ్చాను. మీరు నా మొహం చూసి తిప్పుకోవద్దు. నలుగురిలో మన ఇద్దరం భార్యాభర్తలమే, కానీ బెడ్రూమ్లో కాదు. మీరు భయపడకండి. తాతయ్య నాతో చేతుల్లో చెయ్యి ఏడ్చుకొని మరీ చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇల్లు వదిలి రాజును వదిలి వెళ్ళకమ్మానని. మాటకి కట్టుబట్టి ఉంటాను కాబట్టి ఈ ఇంట్లో ఉంటున్నాను. కానీ మీ వైపు నుంచి మీ మనస్ఫూర్తిగా నన్ను భార్యగా ఒప్పుకున్న రోజే మీ భార్యగా నేను ఆ బెడ్రూమ్లో ఉంటాను అని చెప్పి రాజుతో కావ్య అంటుంది. ఇక మొత్తానికైతే ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి. దుగ్గరాల కుటుంబం కాస్త ప్రశాంతంగా ఇక వెళ్ళిపోతూ ఉంటే ఒక్కసారిగా ఇక కళ్యాణ్ అయితే ఇక అసిస్టెంట్ డైరెక్టర్గా ఇక వెళ్తూ ఉంటాడు కదా. వెళ్తూ ఉండటం గమనించి అనామికతో కాల్ చేసి మాట్లాడి, అనామిక, ఈరోజు కళ్యాణ్కి ముహూర్తం పెడతానన్నావు కదా, వాడికి ముహూర్తం పెట్టు. కానీ ఒక్క యాక్సిడెంట్తో వాడు ప్రాణాలు కోల్పోవాలి. వాడు తిరిగి ఇంటికి రావాలి అంటే వాడు శవమే రావాలి. దీన్ని బట్టి ఇక నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు. ఒక దెబ్బకి రెండు పిట్టలు. నా వైపు నుంచి నాకు ఈ ఆస్తి కావాలన్నా కళ్యాణ్ లేచిపోవాలి. నీకు జీవితాంతం నీ బాధకి గురైన కళ్యాణ్ విషయంలో కళ్యాణ్ లేకుండా చేసుకోవాలి. మన ఇద్దరికి కళ్యాణ్ అడ్డం కాబట్టి కళ్యాణ్ని లేపేయాలి అని చెప్పి అనామికతో మాట్లాడుతూ ఉంటుంది. ఇక రుద్రాణి. ఇక మొత్తానికైతే స్వప్న అలాగే అటువైపు నుంచి వస్తూ ఉంటుంది. మా అత్త ఏంటి సీక్రెట్గా ఈ మూల కూర్చొని ఫోన్ మాట్లాడుతుంది. అసలు ఏం మాట్లాడుతుందబ్బా. ఈ మధ్య మా అత్తకి బాగా ఏదో చేస్తుంది, కానీ దొరకట్లేదు. దొరికిపోవాలనే ఈ మైకు పెట్టాను. ఈ మైకు ఖచ్చితంగా మా అత్త ఏం మాట్లాడుతుందో నాకు వినిపెట్టే మైక్ అని చెప్పి ఇక సీక్రెట్ మైక్లో ఇక స్వప్న రుద్రాణి ఎవరితో మాట్లాడుతుందా అని చెప్పి ఇక వినగానే ఒక్కసారి షాక్ అయిపోతుంది స్వప్న. కళ్యాణ్ని ఈరోజు యాక్సిడెంట్ చేయించాలి. ఖచ్చితంగా కళ్యాణ్ చచ్చిపోవాలి. ఇక దెబ్బకి ఈ కుటుంబం ముక్కలైపోవాలి. దానికి తోడు నా కొడుకు వారసుడిగా ఎదగాలి. ఈ విషయంలో మనిద్దరం ఒక్కటయ్యి ఈ దుగ్గరాల కుటుంబానికి బుద్ధి చెప్పాలి అని చెప్పి ఇక అనామికతో రుద్రాణి మాట్లాడుతుంటే రుద్రాణి, సరే ఆంటీ, ఈరోజు కరెక్ట్గా 10 గంటలకి కళ్యాణ్ని యాక్సిడెంట్ చేయిస్తాను. మీరన్నట్టే కళ్యాణ్ పైలోకాలకి వెళ్ళిపోతే నా కక్ష కూడా తీరిపోతుంది. నాకు డ్రైవర్స్ ఇచ్చి నన్ను పోలీస్ స్టేషన్లో పెట్టించిన ఆ కళ్యాణ్ అప్పు ఇద్దరు కూడా సుఖంగా ఉండకూడదు. ఒంటరిగా జీవితాంతం కుమిలిపోవాలి ఆ అప్పు. కళ్యాణ్ చేసిన పనికి ఇక కక్ష తీరా యాక్సిడెంట్ చేయిస్తాను ఆంటీ అని చెప్పి ఇక ఫోన్ పెట్టేస్తుంది. ఇక మొత్తానికైతే ఈ విషయాలన్నీ కూడా స్వప్న వినేస్తుంది. ఇక మా అత్తకి ఇక రోజులు దగ్గర పడ్డాయి. మా అత్తని ఇక ఫుట్బాల్ ఆడుకున్నట్టు నేను ఆడుకోవడం కాదు, ఈ కుటుంబమే ఆడి ఇంట్లో నుంచి గెంటేయాలి. దీనికి బాగా ఈ మధ్య ఇక బాగా పొగరు పెరిగిపోయి ఇక బంధుత్వాలు ఏమీ అవసరం లేదన్నమాట. సొంత ఇంట్లో వాళ్ళనే చంపించాలని చూస్తే మూర్ఖురాలు మా అత్త. దీనికి సమాధానం నేను చెప్పి తీరాలని చెప్పి స్వప్న ఇక వెంటనే ఎవరికి చెప్పాలో వాళ్ళకి చెప్పడానికి దానలక్ష్మి ఆంటీ ఎక్కడుంది అని చెప్పి మొత్తం వెతుకుతుంది. ఇక ఇంతలో దానలక్ష్మి ఇంట్లో కనబడదు. ఎక్కడికి వెళ్ళిందబ్బా అని చెప్పి ఇక అటు ఇటు చూస్తూ కావ్య అలాగే ఇక అపర్ణ అందరూ హాల్లో ఉండగా ఇక కిందకి వస్తుంది. అందరూ కూడా స్వప్న ఏమైంది, ఎందుకు అలా చెమటలు పట్టేశావు అనగానే, అందరికీ ఒక విషయం చెప్పాలి. ఈ విషయం విన్నాక మీరందరూ ఎలా రియాక్ట్ అవుతారో ఏం చేస్తారో భయంగా ఉంది. కానీ భయపడుతూ కూర్చుంటే ఇలాంటి వాళ్ళు ఇలాంటి పనులే చేస్తారు అని చెప్పి అంటూ ఉండగా దానలక్ష్మి ఇంతలో గుడికి వెళ్ళి ఇంటికి వస్తూ ఉంటే దానలక్ష్మికి, ఆంటీ, మీ అందరికీ ఇంట్లో ఉన్న అందరి మీద మీకు కోపం వచ్చింది. ఆస్తి పంచాలని చాలా పెద్ద గొడవ చేశారు. కానీ ఏదో ఒక రోజు ఆ కట్లపాము మీ తల మీదే కాటు వేస్తుందని మీరు ఊహించలేకపోయారు. ఒకసారి ఈ రికార్డ్ చూడండి అని చెప్పి మైక్ని ఆన్ చేసి అందరికీ వినపడేలా చేస్తుంది. దానిలక్ష్మి సీరియస్గా ఏంటి అని చెప్పి చూడగానే
ఇక రుద్రాణి అనామికతో కళ్యాణ్ మీద వేసే ప్లాన్ని విని దెబ్బకి షాక్ అయిపోతుంది దుగ్గిరాల కుటుంబం. కళ్యాణ్ని చంపించాలని చూస్తుందా ఈ నీచురాలు? అసలు ఇది మనిషేనా? ఇది మనిషి రూపంలో ఉన్న జంతువా అని చెప్పి రుద్రాణి మీద ఇక అపర్ణ అలాగే ధాన్యలక్ష్మి ఇందిరాదేవి అందరూ కూడా చాలా కోపం తెచ్చుకుంటారు. ఇంతలోనే రుద్రాణి కిందకి దిగుతూ ఏమైంది ధాన్యలక్ష్మి, గుడికి వెళ్ళి వస్తున్నావా? ప్రసాదం ఏది అనగానే చంప చెల్లుమని కొడుతుంది. ఒక్కసారిగా కింద పడిపోతుంది. ఇక రుద్రాణి ఏమైంది, నన్నెందుకు కొడుతున్నావు ధాన్యలక్ష్మి? నేనేం చేశాను? ప్రసాదం అడిగానంటే నువ్వు ప్రసాదం అడగడం కాదే, నిన్ను ఏం చెయ్యాలో అదే చేస్తాను, నన్ను ఆపకండి ఆపకండి అని చెప్పి ధాన్యలక్ష్మిని అపర్ణ ఒకవైపు, ధాన్యలక్ష్మిని స్వప్న ఒకవైపు పట్టుకున్నా కూడా వదిలించుకొని జుట్టు పట్టుకొని రుద్రాణిని బాగా చితకబోతుంది. నీ కళ్ళు నా కొడుకు మీద పడ్డాయా? నీకు ఆస్తి కావాలంటే ముష్టెత్తుక్కొని ఒకరోజు మా మావయ్య గారి దగ్గర కూర్చొని నాకు ఆస్తి కావాలి నాన్న అంటే రాసిస్తారు కదే, అంత కొంచెం ఆస్తి కోసం నా కొడుకు ప్రాణాలు తీద్దామని అనుకున్నా నీలాంటి దాన్ని బ్రతకనివ్వను అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి అయితే రుద్రాణిని ఒక రేంజ్లో కొడుతుంది. ఇక రుద్రాణికి ఏమీ అర్థం కాదు. అసలు నేను ఆ పని చేశానని ప్రూఫ్ ఉన్నాయా? ఎందుకు నన్ను అలా కొడుతున్నావు? కళ్యాణ్ నా కడుపు లాంటి వాడు, కళ్యాణ్ మీద నేను ఎందుకు కుట్ర చేస్తాను అనగానే సబాష్, నీ నోట్లోంచి ఈ మాటలే వస్తాయని ఊహించాను అత్త. అందుకే నువ్వు గత 2 నెలలుగా ఏదో ఇంట్లో చేస్తున్నావు. కావ్య గురించి నువ్వు ఏదో చాలా పెద్ద ప్లాన్ని వేసి ఇంట్లోంచి పంపించావని నాకు అర్థమైంది. ఆ విషయం ఏంటా అని చెప్పే మైకిని నీకు తెలియకుండా నీ రూమ్లోనే పెట్టాను. నువ్వు అడ్డంగా దొరికిపోయావు. ఈరోజు కళ్యాణ్ని చంపించాలని చూస్తున్నావు. అంతకుముందు అపర్ణ అంటేని చంపించాలని చూశావు. నీ ప్లాన్స్ అన్నీ కూడా నా దగ్గరే ఉన్నాయి, కావాలంటే చూడండి అని చెప్పి స్వప్న ఇక ఏమీ ఆలోచించకుండా రుద్రాని బండారాన్ని బయట పెడుతుంది. అంతకుముందు ఇక ట్యాబ్లెట్లు మార్చింది ఇక రుద్రాణి అని చెప్పి అపర్ణని హాస్పిటల్ పాలు చేసింది రుద్రాణి అని ఇక మొత్తానికి సంబంధించిన మ్యాటర్ మొత్తం కూడా అందరి ముందు బహిర్గతం చేస్తుంది. ఇక స్వప్న మాటలు విన్న కుటుంబం రుద్రాణి చేసిన పనికి రుద్రాణిని మెడబట్టుకొని ఇంట్లో నుంచి గెంటేస్తారు దుగ్గిరాల కుటుంబం. ఇక నన్ను ఇంట్లో నుంచి గెంటేస్తారా? మీ అంతు చూస్తాను. నాకు ఆస్తి రాసిస్తే నేను వెళ్ళిపోతాను, నా ఆస్తి నాకు ఇవ్వండి అని చెప్పి ఇక సిగ్గు లేకుండా అడుగుతూ ఉంటుంది రుద్రాణి. ఆ మాటలకి ఇందిరాదేవి వచ్చి చెంప పగల కొట్టి, చిచ్చి, నీ మొహం చూడాలంటేనే అసహ్యంగా అనిపిస్తుంది. నువ్వు ఎంత క్రూర మృగానివో ఇప్పుడు అర్థమవుతుంది. నిన్ను పాముకు పాలు పోసి పెంచినట్టు నిన్ను ఇంట్లో పెంచినందుకు మానెత్తి మీదే నువ్వు కూర్చుంటావా? ఇంట్లో ఉంటూనే ఇటు అందరి చావుని కోరుకునే నీలాంటి దాన్ని ఏ విధంగా నీకు ఆస్తి ఇస్తాననుకుంటున్నావు? నువ్వు ఈ ఇంటికి ఏమన్నా సొంత కూతురువా, లేదంటే వంశానికి పుట్టిన దానివా? అసలు నువ్వు ఏ రకంగా ఆస్తి అడుగుతున్నావు? నిన్ను ఇంట్లో నుంచి కొట్టి పంపించేస్తున్నాం, అది సంతోషపడు. ఈ పాటికి పోలీసులకి ఫోన్ చేస్తే నిన్ను వచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టి మక్కిలు ఎరగదీస్తారు. కానీ ఒకప్పుడు నువ్వు ఈ ఇంట్లో కూతురుగా నా ఇంట్లో ఉన్నావు కాబట్టి నిన్ను పోలీస్ స్టేషన్కి పట్టించకుండా వదిలేస్తున్నాను, ఖబర్దార్ అని చెప్పి ఇక రుద్రాణిని ఇందిరాదేవి ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చాలా గట్టిగా మాట్లాడుతుంది. ఇక రాజ్ అలాగే ఇక కళ్యాణ్ అందరూ కూడా రుద్రాణి గురించి అందరికీ తెలిసిపోతుంది. రాహుల్ వెంటనే అటువైపుగా వస్తూ, మమ్మీ ఏమైంది మమ్మీ, ఎందుకు బాధపడుతున్నావు, ఏమన్నారు నిన్ను అనగానే, ఒరేయ్ రాహుల్, మీ అమ్మని ఇంట్లో నుంచి గెంటేశాం. నీకు కూడా మీ అమ్మతోనే ఉండాలి అనుకుంటే మీ అమ్మతోనే వెళ్ళు, లేదు ఎక్కడే ఉంటూ బుద్ధిగా ఉంటాను, భార్యని ప్రేమగా చూసుకుంటాను, మా అమ్మలాగా నేను ఉండను అనుకుంటే ఇక్కడ ఉండు, లేదంటే నిన్ను అలాగే ఆ రుద్రాణిని ఇద్దరిని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయే మీ అమ్మతో పాటు నువ్వు కూడా బయటకు వెళ్ళిపోతావు అని చెప్పి ఇక సుభాష్ అనగానే ఇక వెంటనే ప్లేట్ ఫిరాయించేస్తాడు రాహుల్. అయితే అమ్మ బాబోయ్, ఈ టైంలో నేను కనుక మమ్మీతో పాటు వెళ్తే ఫుడ్కి బెడ్కి నాకు ఎక్కడి నుండి వస్తుంది? మమ్మీ అంటే ఏదో ఒక రకంగా ఏదైనా అడ్జస్ట్ అవుతుంది, నేను ఇప్పుడు ఇట్టి పరిస్థితుల్లో ఇక్కడే ఉండాలి అని చెప్పి, లేదు పెదనాన్న, లేదు మామయ్య, నాకు మీరు చెప్తుంటే అర్థమవుతుంది, నాకు స్వప్న అంటే చాలా ఇష్టం, స్వప్నని నన్ను దూరం చేయాలని చూసింది, ఇప్పుడు స్వప్న కడుపుతో ఉంది, అలాంటప్పుడు ఒక తండ్రిగా ఒక భర్తగా నేను స్వప్నతో పాటే ఉండాలి. మా అమ్మ గురించి నాకు అనవసరం, మా అమ్మ గురించి నాకు తెలిసినాక నాకు అసహ్యం వేస్తుంది,
దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి ప్లేట్ ఫిరాయించేస్తాడు రాహుల్ అయితే. ఇక రుద్రాణి అయితే సభాష్ సభాష్ రా, నువ్వు ఇక్కడే ఉండాలి, నేను ఎక్కడ ఉన్నా ఖచ్చితంగా వీళ్ళ కుటుంబాన్ని నాశనం చేసే వరకు రెప్ప కూడా వేయను, ఈరోజు నుంచి దుగ్గిరాల కుటుంబ పతనం నా చేతుల్లో ఉంది అని చెప్పి అక్కడి నుంచి రుద్రాణి వెళ్ళిపోతుంది. మొత్తానికైతే ఇక రాహుల్ ఇక ఇంట్లోనే ఉంటూ ఇటు బయట రుద్రాణి బయట ఉంటూ కుటుంబాన్ని ఏ విధంగా పతనం చేయాలనుకుంటుందో రాబోయే ఎపిసోడ్స్లో చూద్దాం ఫ్రెండ్స్. ఆ విధమైన పతనానికి ఎదురు పడుతూ కావ్య, స్వప్న, అప్పు ముగ్గురు ఏ విధంగా సమాధానం చెప్తారో రాబోయే ఎపిసోడ్స్లో వస్తుంది ఫ్రెండ్స్. మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.